సరిపోవట్లేదు క్లాప్స్, సౌండ్ గట్టిగా రావాలి ఇంకా. ఏంటండి నిఖిల్ గారు తాతం చేస్తారు ఆయన్ని? ఇదేమో మేము మల్టీ స్టార్ అనుకొని వచ్చామే. ట్రైలర్ 70mm లో సినిమా, పిక్చర్ అభి బాకీ మేరే దోస్త్ అన్నట్టుగా ఉంది. అండ్ రాహుల్ గారు ఫర్ షూర్ గా బ్లాక్ బస్టర్ అనిపించేలా ప్రొడ్యూసర్ గా, అండ్ మితేష్ పర్వతనేని గారి సినిమాటోగ్రఫీలో, శాండిల్య గారు మ్యూజిక్ డైరెక్టర్ గా, నిఖిల్ గారి డైరెక్షన్ లో, సో మెయిన్ లీడ్స్ గా గౌతమ్ గారిని, అండ్ అలానే ప్రియా వడ్లమణి గారిని, వెన్నెల కిషోర్ గారిని, ఐశ్వర్య గారిని, అండ్ అలానే our legendary actor, our favorite actor, డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారిని 14 ఫిబ్రవరిన 70mm లో కలుసుకోబోతున్నాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. సో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ దివిజ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హావ్ దివిజ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Now let me invite the music director of this film, Sandilya Garni సాధనంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And congratulations for your debut అండి. And now let me invite DOP of this film, మితేష్ పర్వతనేని గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Now let me invite our Gajes Aishwarya garu onto the stage please. And now let me invite our very own Priya Vadlamani గారిని సాదరంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite the producer of this film, successful producer Rahul Yadav Nakka గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రణీత్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రణీత్ గారికి అందరికీ నమస్కారం. నేను దివిజ ప్రభాకర్. సో ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ రాహుల్ సార్ ఫర్ చూసింగ్ మీ అండ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ నిఖిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఫస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు అర్థమైంది, నిఖిల్ గారికి మీరే మీరే. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. మెయిన్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా తాతగారు బ్రహ్మానందం గారు, మిమ్మల్ని చూసి నిజంగా చూసి పెరిగి ఇప్పుడు మీ పక్కన యాక్ట్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ సార్. ఐ హావ్ నో వర్డ్స్. అండ్ మేము సెట్ లో సార్ ఇంత పెద్ద ఆర్టిస్ట్ అంతా మేమేం చెప్పనవసరం లేదు, బట్ హీస్ జస్ట్ బిన్ అంటే మాలో కలిసిపోయి మేమందరం అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం. నేను తాతగారు కలిసి అందరికి నేర్పించేవాళ్ళం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ గౌతమ్ అన్న, all of us, we just had so much fun. And Venal Kishore garu, it's really, I really have no words. I'm really grateful to have had this opportunity. And Priya and Aishwarya, all of them, we've all just had so much fun shooting this film. And I hope all of you enjoy the film. And Sandilya sir, amazing music. Mitesh, thank you so much for making us all look good on the screen. So yeah, I hope all of you enjoy the film on February 14th. Looking forward to seeing you all. Thank you so much. Thank you. డౌట్ వచ్చింది మితేష్ అసలు మాట్లాడతాడా అని. సో ఐ యూజువలీ స్పీక్ వెరీ లెస్, బట్ ఇవాళ కూడా తక్కువే మాట్లాడతాను అనుకుంటా. సో వెరీ థ్యాంక్ యూ టు రాహుల్ సార్. లైక్ యాక్చువల్లీ నా బర్త్డే రోజు ఒక గిఫ్ట్ లాగా నాకు కాల్ చేసి మరి ఈ సినిమాని ఇచ్చారు. అండ్ సో గ్రేట్ఫుల్ టు యూ సార్. అండ్ టు షూట్ యాక్టర్ లైక్ బ్రహ్మానందం సార్ ఇస్ జస్ట్, and Kishore garu, like with his improv, is just crazy on set. But I think the biggest revelation for all of us was Gautam on this film. Like shooting him was one of the most amazing experiences I've had as a DOP. So yeah, and all the beautiful ladies who were there for our film.
and Nikhil, of course. We've had a very ఒక డిఓపి ఒక డైరెక్టర్ లైక్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉంటారని మా ఫిల్మ్ స్కూల్లో చెప్తూ ఉండేవాళ్ళు. అట్లాగే ఆడుతూ పాడుతూ కొట్టుకుంటూ పనిచేసాం. అండ్ శాండీ, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ మ్యూజిక్ ఫర్ మేకింగ్ అవర్ విజువల్స్ లుక్ గుడ్. థ్యాంక్ యూ. Oh, hi. Hello everyone. So firstly, I want to thank my mom for నేను basically ఏం మాట్లాడుతున్నాను. సో అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ ఐ కీప్ ఆన్ టెల్లింగ్ యూ థ్యాంక్ యూ ఆల్ ది టైమ్. సో వితౌట్ యూ నేను మ్యూజిక్ డైరెక్షన్ స్టేజ్ నేను తీసుకునే ఇది రాదు నాకు. అండ్ ఐ ఆల్వేస్ లవ్ యూ. అది నేను ఎప్పుడు చెప్పుకోను కానీ, బట్ యా, ఐ లవ్ యూ అమ్మా. అండ్ సార్ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది support you are giving me to experiment through music and all, like the support you have given me. And Gautam గారితో అయితే ఇట్స్ బీన్ లైక్ చాలా సర్ప్రైజింగ్ అన్నమాట. ఎందుకంటే ఒక ఈవెంట్ లో అంటే నేను ఒక బ్యాండ్ లో పర్ఫామ్ చేస్తుంటాను. సో ఒక ఈవెంట్ లో అయ్యన్ గౌతమ్ గారు అట్లా మెట్ అయ్యాం ఆ ఈవెంట్ లో. సో 3 years మళ్ళీ 1 year or 1.5 year తర్వాత ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ లాగా చూడడం వల్ల లైక్ సర్ప్రైజ్, అంటే లైక్ వరల్డ్ ఈజ్ సో షార్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అప్ దిస్ డే. అండ్ లైక్ నేను కొంచెం నర్వస్ అవుతున్నాను. సో ఐ థ్యాంక్ బ్రహ్మానందం గారు ఆల్సో. లైక్ అంటే సార్, నేను మా అమ్మ ఎప్పుడు వీ యూస్ టు షేర్ ఆల్ యువర్ స్టిక్కర్స్ ఇన్ వాట్సాప్ సార్. సో వన్ ఫైన్ డే లైక్ లైక్ అంటే ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైలెన్ ప్లే చేస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్, అంటే నేను చాలా రోజుల తర్వాత నేను బ్రహ్మానందం గారికి వైలెన్ ప్లే చేస్తున్నాను ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్నాను. దెన్ వన్ ఫైండ్ ఐ వాంట్ డైరెక్ట్ లైక్ మ్యూజిక్ డైరెక్షన్ చేయాలనే ఫీలింగ్ వచ్చింది. దెన్ తర్వాత చూసాను లైక్ ఐ కాల్ ఇట్ అస్ యూనివర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అప్ దిస్ సార్. అండ్ ఏమైనా తప్పు మాట్లాడిన సారీ. అండ్ వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్. So like thank you so much Nikhil for bringing me into this project. And I thank all my friends who supported me in this project, like and yeah, hope you'll love this film on February 14th, seeing you guys there in the theaters. Thank you. Andarki welcome. Thanks for being here. I'm Aishwarya. Thank you sir, Nikhil sir and Rahul sir for giving me this opportunity in this film. I feel very fortunate sir. Now this is my best film sir, to Brahmanandam sir to opportunity. Yeah, it was lovely working with everyone in the film. I want to save the best speech for later. Thank you so much. Hello everyone. నేనంత రిలీజియస్ కాదు, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ యూనివర్స్ దట్ పుల్డ్ మీ టు దిస్ ప్రాజెక్ట్. And I'm very, very, very grateful that I got to be a part of this project and working with all of these people. ఒకరోజు గౌతమ్ గారు ఒక మాట అన్నారు, అది నాతో స్టక్ అయింది. He said that this movie's destiny is something else only. And I truly believe that this movie is destined to be a blockbuster. మీ సపోర్ట్తో మేము ఆ మూవీని అక్కడికి తీసుకెళ్ళచ్చు. సో యా, అండ్ ఐ విల్ సేవ్ ద లేటర్. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్జేఎస్ నిఖిల్, ఈ సినిమా డైరెక్టర్ని. 4th class లో అనుకున్నా ఈ మాట చెప్పాలని ఫస్ట్ టైం, ఇప్పుడు చెప్పుకునే ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ కాబట్టి ఫాస్ట్ గానే ప్యాకప్ చెప్పేస్తాను దీనికి. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఆర్వి మోహన్, అరుణ మోహన్, మా అమ్మ నాన్న. వాళ్ళ పుష్ లేకపోతే ఇదంతా ఉండేది కాదు, ఇక్కడికి వచ్చేదనే కాదు. సో వాళ్ళకి అండ్ నాకు ఫస్ట్ నుంచి ఇన్స్టెంట్ ఎంతో సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్, వంశీ, గౌతమ్, మనోజ్, ఇలాగా ఎంతో మంది అందరూ సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఈ స్టోరీతో తిరుగుతూ ట్రావెల్ అవుతూ అటు ఇటు ట్రై చేస్తూ ఉంటే లక్ నిజంగా యూనివర్స్ అది ఇది అంటే నాకు ఆ మాటలు తెలియదు, కానీ రాహుల్ యాదవ్ అక్క గారు దొరకడం డెస్టినీ మార్చేసింది నాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, లైఫ్ టైం. అండ్ అండ్ ఇక్కడ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి అందరూ సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీం వాళ్ళు అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్, రైట్ పార్ట్ లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అశోక్ గామిడి, భరత్ రాంపల్లి, భద్రం, శివ, ఈఎస్కే, నామస్వామి,
ఆల్వేస్ సపోర్ట్ మీ నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తే ప్రియా గారు, ఐశ్వర్య గారు, దివ్య గారు చాలా బ్యూటిఫుల్ ఉన్నారు ఆబ్వియస్లీ, అండ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్ సార్, మీరు బ్యాక్ బోన్ సార్, ఈ సినిమా మొత్తం ర్యాంపేజ్ సార్, మీరు లైఫ్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ మా హీరో రాజగౌతమ్ గారు, ఆయన మీరు సర్ప్రైజ్ కాదు, ఆయన కోసం మీరు 4-5 సార్లు వెళ్తారు సినిమాకి. మెంటల్ పర్ఫార్మెన్స్ అయింది, పిచ్చి పిచ్చి, అసలు చాలా చాలా అసలు ఎనర్జీ రన్ అవుతుంటుంది, రష్ అవుతుంటుంది మొత్తం సినిమా అంతా అయింది. ఆయన మొత్తం ఆయన పెట్టి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేసారు. అండ్ సారీ మా డిఓపి హితేష్, ఇద్దరి మధ్య డిస్కషన్స్ అవుతుంటే అవుతుంటే ఫైనల్లీ మంచి అవుట్పుట్ కోసమే ఫైట్ చేశాము. అండ్ ఎడిటర్ ప్రణీత్, అతను చాలా సైలెంట్, అస్సలు మాట్లాడు, కానీ మాట్లాడితే మాత్రం అన్ని సెటైర్లే. అండ్ మ్యూజిషియన్ శాండీ బేసపాటి గారు, ఇతను ఎప్పటి నుంచో కొద్ది పరిచయం ఉంది, చాలా హెల్ప్ చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు మ్యూజిక్ విషయంలో అన్నిట్లోని. థ్యాంక్ యూ శాండిల్య. అండ్ లెజెండ్ బ్రహ్మానందం గారండి, మహానుభావుడు, నిజంగా దేవుడు. ఆయన నాకు ఎందుకు అంటే కొద్దిగా సేవ అవుతాను మాట్లాడడానికి. ఆయన మీదనే కథ రాయాలి, ఆయన కోసమే కథ రాయాలని కష్టపడి పట్టుబట్టాను సార్. మొత్తం ఇది ఏదైతే చూస్తున్నారో, ఏదైనా ఉందో, ఈ సినిమా రావడానికి అన్నిటికీ కారణం బ్రహ్మానందం గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, ఆయన లేకపోతే నిఖిల్ అనే దర్శకుడు లేడు, ఆయన వల్ల లేదంతా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. టీజర్ చూసిన తర్వాత ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో, ఆ హగ్, అంటే ఎంత స్పెషల్ ఈ మూవీ నాకు అనేది ఆ ఒక్క షాట్ లో చెప్పొచ్చండి. అంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం, అందులో ఆయనతో పాటు కామెడీ చేయటం అనేది నాకు తెలిసి నా లైఫ్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమో ప్రాబ్లీ. నేను సినిమాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు డెఫినెట్లీ అ వెరీ స్పెషల్ సినిమా. అండ్ అలాగే మా ఫ్రెండ్ కిషోర్ గారు, అంటే ఆయన ఈయన లెఫ్ట్ రైట్ సెంటర్, అంటే సెంటర్ లో నన్ను కూర్చోబెట్టి ఆడుకున్నారు సినిమాలో. బట్ నాకు కంఫర్టబుల్ గా ఉండటానికి మెయిన్ రీజన్స్ వీళ్ళిద్దరే అండి. అంటే నాకు ఆయన ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఆయనకు ఒక ర్యాపో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మా నాన్న, ఇంకా అంటే ఇంతకంటే కంఫర్టబుల్ జోన్ నాకు ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్లీ నన్ను ఇంత బిలీవ్ చేసి వీడు చేయగలడు అని అనుకుని మా ప్రొడ్యూసర్ రాహుల్ గారికి అండ్ మా డైరెక్టర్ నిఖిల్ గారికి, ఇద్దరికి. అంటే నిఖిల్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 days అండి వర్క్ షాప్ కంటిన్యూస్ గా చేసాం. ఎవ్రీ డైలాగ్ ప్రాపర్ గా దాన్ని, అంటే ఎగ్జాక్ట్ గా వీళ్ళిద్దరిని ఎదుర్కోవాలంటే అది మామూలు విషయం కాదు. సో బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. అండ్ శాండీ మ్యూజిక్ డైరెక్టర్, మా తమ్ముడిది బ్యాచిలర్ పార్టీ జరిగినప్పుడు ఆయన బ్యాండ్ ఇన్వైట్ చేసాం అనమాట. చేస్తే ఆ రోజు ఆయన పార్టీ జరుగుతూ ఉంది, మంచి మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేసాం. అయిపోయింది, కట్ చేస్తే ఎగ్జాక్ట్ 1 year లో ఆయన మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. సో ఇంకా ఫస్ట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో, నెక్స్ట్ ఇంకొక 2 songs వస్తాయండి. ఆ 2 songs కూడా అంతే బాగున్నాయి. ఐమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. గ్రేట్ వర్క్ అండి, జస్ట్ ఎక్సైటెడ్. అండ్ మితేష్ ఆ డిఓపి, ఆయన సెట్ లో చాలా రిలాక్స్డ్ గా, చాలా కూల్ గా ఉంటారు. నాకు తెలిసి చాలా కామ్ గా ఎగ్జాక్ట్ గా ఏం కావాలో అది లైటింగ్ టప రెడీ చేసుకుని చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ us ఆల్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ మితేష్. అండ్ ఎడిటర్ ప్రణీత్ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఆల్ 3 బ్యూటిఫుల్ లేడీస్ ఆర్ సిట్టింగ్ హియర్, ప్రియా, ఐశ్వర్య అండ్ దివ్య గారికి, వీళ్ళందరూ కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. సెట్ లో అయితే మేము కంప్లీట్ గా ఫస్ట్ డే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ డే వరకు కూడా మేము నవ్వుతూనే ఉన్నామండి. వి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ అన్నమాట. సో ఐ థింక్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్. ఇప్పటికి ఇంతే అండి. ప్రాబ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అట్లీ కొంచెం ఐ జస్ట్ వాంట్ టు సేవ్ మై స్పీచ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ముందే 3 సినిమాలు తీసిన తర్వాత కూడా మాట్లాడటం రాదు నాకు. కానీ బ్రహ్మానందం అనే టైటిల్తో బ్రహ్మానందం గారితో ఈ సినిమా చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ చాలా పెద్ద లక్ అది, అంటే సార్ని డైరెక్ట్ చేయడం అండ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కంప్లీట్గా ఈ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం నేను అంటే నిఖిల్ గారు స్క్రిప్ట్ చదివినప్పుడు ఇది చేస్తే సరే చేయాలి అని మనోడు చాలా గట్టిగా పట్టుబట్టాడు. చాలా కష్టపడి సార్ దగ్గరికి వెళ్ళాం, ఒప్పించాం. థ్యాంక్ఫుల్లీ సార్కి చాలా నచ్చి ఒప్పుకొని చేశారు. నేను సినిమా తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడే టైపు, ముందు మాట్లాడంటే కొంచెం కష్టమే. బట్ ఐ థింక్ సినిమా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ మీన్ లైక్ ఆల్ అండ్
biggest surprising factor. Everybody has done their role, but I'm giving it to you. Raja Gautam is a big surprise. Mundu meeku kuda ardhamavutadi. I think he has done fantastically, and all my three beautiful girls here, I mean, like, they have done fantastic. And ఏమో నితేష్ మనోడు మెత్ ఏష్ అని రాసుకుంటాడు. సో అట్లనే ఉంటాయి, కొంచెం డోప్ ఉంటాయి విజువల్స్ అన్ని. అండ్ our editor Pranit, very silent and satirical fellow, వేసుకుంటాడు అప్పుడప్పుడు నన్ను కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శాండిల్గా ఇచ్చేస్తున్నాడు గట్టిగా. నేను కూడా సర్ప్రైజ్ అవుతున్నా, అమ్మా ఎంత బాగుంది ఆయన మ్యూజిక్, నాకే అనిపిస్తుందా లేకపోతే జనాలు కూడా అంటూ ఉంటుందా అని ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ లైక్ మళ్ళీ యంగ్ టీమ్తో మళ్ళీ ముందుకు వస్తున్నా. అండ్ మ్యాక్సిమం అందరూ డెబ్యూటెంట్సే. లెట్స్ హోప్, ఐ థింక్ ఒక చిన్న సక్సెస్ ఫామ్లో వచ్చేసిందేమో, ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. మళ్ళీ మీ పేరు మర్చిపోయినా వేసుకుంటారు సార్, మేము మీకు మాకు గొడవలు ఉన్నాయని మళ్ళీ ఏవో రాస్తారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ యువర్ డే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అందరికీ. ముందుగా అందరికి నమస్కారం, మీడియా మిత్రులకి అండ్ నచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బ్రహ్మాండ గారిని పక్కన పెట్టుకొని బ్రహ్మాండం ఈవెంట్లో బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడేంత ధైర్యం అయితే నాకు లేదు. వీళ్ళందరూ బాగానే మేనేజ్ చేశారు. నేను కూడా కొంచెం మితేస్ట్ అయితే మిత భాషని ఎక్కువ మాట్లాడడం రాదు, బట్ ట్రై చేస్తాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారికి అండ్ రాహుల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు మూవీలో. అండ్ వాళ్ళ ముందు టైటిల్ చెప్పినప్పుడే నాకు అసలు ఒక వేరే లెవెల్ గూస్ బంప్స్ వచ్చాయి. బికాస్ ఇట్ హస్ బీన్ హై టైం బ్రహ్మాన్ గారి మూవీ టైటిల్ తో ఒక సినిమా రావడం. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఇది టెక్స్ట్ బుక్ ఆఫ్ కామెడీ, గాడ్ ఆఫ్ కామెడీ. సో ఆ టైటిల్ తో ఒక సినిమా రావడం, ఇంకా ఒక క్రింజ్ కోట్లో చెప్పాలంటే అన్నం ఉడుకుంది అనేది చిన్న మెతుకు చూసి తెలిసిపోతుంది. అలాగే సినిమా ఎలా ఉంది అనేది టైటిల్ చూస్తే తెలిసిపోతుంది. దట్స్ ఆల్. అంతే, ఈ రివ్యూస్ లేదు చాలు మాకు. ఇంకా ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మాకు అప్పుడప్పుడు బ్రహ్మాండ గారు మా లాంటి కామెడియన్స్ కి ఫోన్ చేసి, ఎరా ఎక్కడ సార్ ఇక్కడ రామోజీలో ఉన్నాను సార్, ఏ సినిమారా, అది పలానా సినిమా సార్, ఎవరు డైరెక్టర్ ఎవరు, సరే ఏంటి క్యారెక్టర్ ఏంటి, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇవన్నీ నాకెందుకురా, నేను అడిగింది ఎక్కడ అని దానికి మొత్తం ఏంటంటే వేస్తాను. నాకు ఇప్పుడు ఇంటికి రా మొబైల్ చేశారు తిరిగి. అలా అంత సరదాగా ఉన్న ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందో ఈ సినిమా సార్తో చేస్తే అలా ఉంటుంది. మాకు అసలు ఎక్కడ కూడా ఒక సినిమా షూటింగ్కి వెళ్తున్నాము, వెళ్ళి మేకప్ వేసుకుంటున్నాము, డైలాగ్స్ ఇచ్చారు, అలా కాదు. జస్ట్ సరదాగా సార్తో షూట్ చేస్తూ హ్యాపీగా మంచి ఫుడ్. రాహుల్ గారు అసలు వేరే లెవెల్ చూసుకుంటారు యాక్టర్స్ అంటే. ఇంకా షార్ట్ టీజన్ అన్ని మొత్తం నిఖిల్ గారు పర్ఫెక్ట్ గా ఉంటారు. సో ఆ టెన్షన్ లేదు. సో బేసిక్ గా మాకు చేస్తే వెళ్ళి చెప్పింది చేసుకొని రిజిస్ట్ అయిపోతుంది. సో ఈ సినిమాలో కనుక నా కామెడీ నిజంగా మీకు అందరికి నచ్చినట్టయితే హోల్ క్రెడిట్ గోస్ టు నిఖిల్ గారు అండ్ రాహుల్ గారు. ఇంకా అసలు నేను ఏది కూడా తీసుకోలేను, ఎందుకంటే ఎవ్రీథింగ్ వెరీ టైనీ ఇంప్రూవ్స్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లాన్ చేసి చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. అండ్ వీలైనంత వి ఆల్ ట్రై అవర్ బెస్ట్. అండ్ రాజా గౌతమ్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎన్నో టేక్అవేస్ ఉంటాయండి. నాకైతే దూకుడికే నా గోల్స్ అన్ని ఆల్మోస్ట్ డన్. ఇంకా అసలు ఇంతకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తే పైన దేవుడు అరే ఇంకెన్ని కావాలా నీకు లైఫ్ లో అనేంత రేంజ్. సో అక్కడి నుంచి ఇంతవరకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇండస్ట్రీ హస్ గివెన్ మీ మెనీ థింగ్స్. అందులో లైఫ్ లాంగ్ చిరీష్ అయ్యి విచ్ ఐ కెన్ ఆల్వేస్ బి ఇన్స్పైర్డ్ విత్ ఈస్ ఓన్లీ 2 people, రాహుల్ రవీంద్ర అని ఒకటి అండ్ ఇంకోటి రాజా గౌతమ్. వీళ్ళిద్దరూ నాకు ది ఆల్వేస్ ఇన్స్పైర్ మీ టు బి ఎ బెటర్ పర్సన్. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, హౌ షుడ్ యూ బిహేవ్, అండ్ ఆఫ్ స్క్రీన్ అయినా సరే ఆన్ స్క్రీన్ అయినా సరే ఒక పర్సన్ నిజంగా ఎలా ఉండాలనేది జెన్యూన్ ఇన్స్పైర్ అయ్యేది రాహుల్ రవీంద్ర తోటి అండ్ రాజా గౌతమ్ తోటి. ఎప్పటికైనా రాజా గౌతమ్ ఒక 25% మనిషిని అవుతే ఈ జన్మకి చాలు అనుకునే పర్సన్ అండి. జెన్యూన్ తెలిసి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ అలాగే ప్రియా వడ్డమని గురించి ఏం చెప్తుంది చెప్పండి. ఇందాక యూనివర్స్ పుల్ చేసింది అన్నది కదా, అయిపోయింది రామకృష్ణ. యూనివర్స్ పుల్ చేసింది నాకు అన్నది కదండి. అలాగే ఆ పుల్ చేసిన నేను కూడా లిఫ్ట్ తీసుకొని వచ్చాను అంతే ఆమెతో పాటు. బ్యూటిఫుల్ జర్నీ అండ్ రియలీ గాట్ టు నో లాట్ బెటర్ అండ్ యువర్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ అండి ఇన్సైడ్ అవుట్. అండ్ అలాగే ఐశ్వర్య హొలక్కల్ గారు, అంటే లాస్ట్ నేమ్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు చూస్తుంటాను. సో వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ ఫెంటాస్టిక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అలాగే దివిజ గారు అలా సైలెంట్ కనబడతారు కానీ అసలు డైలాగ్స్ ఇస్తే మాత్రం వేరే లెవెల్. సో ఎవ్రీవన్ సూపర్బ్. అలాగే మన డిఓపి గారు అండ్ శాండీ గారు, ఎవ్రీవన్
ఫెంటాస్టిక్ టీమ్. అండ్ రాహుల్ గారి మూవీ ఈ సినిమాతో ఆయన దాంట్లో జాయిన్ అయ్యాను. అండ్ ఐ రియలీ హోప్ దట్ ఈ రాహుల్ గారు ఈ జర్నీ కంటిన్యూ అయితే మాలాంటి కామెడియన్స్ కి కొన్ని బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న పార్ట్ దొరుకుతుంది. ఐ రియలీ హోపింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. అలాగే లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ లెజెండరీ బ్రహ్మానందం గారు. బేసిక్ మీకు తెలియట్లేదు మీ వాల్యూ. బేసిక్గా కమెడియన్స్ ఏంటంటే సార్ మాకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివన్నీ మాకు జెన్యున్ గా టెక్స్ట్ బుక్ అనే బ్రహ్మాండ గారు. మాకు పర్సనల్ గా మేము పెద్ద చేసింది ఏం లేదు. బ్రహ్మాండ గారు సినిమా చూడడం ఓకే అలాంటి ఎక్స్ప్రెషన్ అలాంటి ఇచ్చుకుంటే సరిపోతుంది. సో దానివల్ల ఆయన ఎంతో మందికి ఫుడ్ పెడుతున్నారు. ఒక రకంగా నేను వెన్నెల సినిమాలో ఆయనతో చేశాను. ఇప్పటికీ ఆయన పక్కన ఉన్నాను. ఇప్పటికీ ఐఎమ్ వెరీ లక్కీ అని దట్ ఐ కెన్ సే దట్ నేను ఒక ఫోన్ తీసుకొని బ్రహ్మాండ గారికి కాల్ చేసి మాట్లాడగలిగే రేంజ్ లో ఉన్నానంటే అంతకన్నా జీవితానికి ఏం కావాలి చెప్పండి. ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఐ లవ్ యూ సార్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సారీ అంటే కొంచెం నర్వస్ గా ఏదేదో మాట్లాడుతుంది. తప్పుగా దొడ్లుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరో అక్కడి నుంచి గురూజీ అన్నారు. అంటే పూర్వాశ్రమంలో లెక్చర్ ఉంది కదా, ఎవరో గురువు గారిని పిలిచారని ఆనందంగా ఉంది. అది ఒకటి. ఎంత అబద్ధం చెప్పాడంటే నాకు అసలేం రాదు, చాలా టెన్షన్గా ఉన్నాను, నాకేం మాట్లాడటం తెలియదని చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది చాలా తక్కువైన మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ రాహుల్ యాదవ్. అతను ఆన్ స్క్రీన్ మీద కనపడకపోవచ్చు కానీ నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఎవరిని ఎంతవరకు ఎలా వాడుకోవాలి. బికాస్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ అవుతుంది. బీయింగ్ ఎడ్యుకేటెడ్ అక్కడ ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడైనా ఏమైనా జరుగుతున్నా ఇమీడియట్గా సైలెంట్గా అబ్జర్వ్ చేసి తాను మళ్ళీ రెక్టిఫై చేసుకుని ఇవ్వగలిగాడు. కాబట్టి స్వధర్మ సంస్థ తరఫున 3 హిట్లు ఇవ్వగలిగాడు. 3 హిట్లు ఇవ్వడం అంటే వరుసగా 3 హిట్లు ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ 3 ఇచ్చాను కదా ఇంక మనకేంటిలే అనే ఫీల్ లేకుండా జస్ట్ లైక్ ఒక సెట్లో బాయ్ లాగా అటు ఇటు కావాలనుకున్నప్పుడు తిరిగి ఎక్కడ ఏది కావాలో అది చేసుకుంటున్నాడు. చేసుకున్న వాడికి ఒక కష్టపడి చదివిన వాడికి ఫస్ట్ క్లాస్ రావాలని ఎలా అయితే మనం కోరుకుంటామో అలా కష్టపడ్డ ప్రొడ్యూసర్కి సక్సెస్ రావాలని కోరుకోవటంలో తప్పలేదు. ఒకటి. నెంబర్ 2, ఈ సినిమాకి డైరెక్టర్ మిస్టర్ నిఖిల్ గురించి చెప్పాలంటే అసలు రావడంతోనే మనిషి కొంచెం కొద్దిగా ఇట్లా ఊగుతూ ఏంటి బాగా హైలో వచ్చాడా ఏంటి అనుకున్నాను. అంటే కొంచెం టెన్షన్ ఇలా ఉన్నాడు, చేతులు ఏం లేదు కాబట్టి సార్ మీరు నమ్మకపోయినా అన్నాడు. అంటే ఏదో పెద్ద విషయం చెప్పాలని తన ఫీలింగ్. దానిలో ముక్కలు కింద చేసి చెప్తున్నాను. సార్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మీద మీ పేరు పెట్టి మీ మీద ఒక స్టోరీ రాసుకున్నానండి అని చెప్పాలనుకుంటాడు. ఇది ఆ మాట నాకు తర్వాత మనకి ఇప్పుడు కానీ అర్థం అవ్వదు. సార్ మీరు నమ్మి నమ్మకపోయినా మీ పేరు పెట్టుకుంటాను అంటున్నాడు. అంటే కొంచెం మనం ఫిలప్ చేసుకోవాలి వాయిస్లు. అది మీ సినిమా మీ మీద నా లైఫ్ అంటున్నాడు. నాకేంటి అర్థం కాదు ఏంటిది వాట్ హ్యాపెండ్. ఈయన పక్క నుండి చాలా క్లియర్ గా చెప్పేవాళ్ళగా రాహుల్ చెప్పు కంగారు చెప్పు అంటాడు కానీ ఇది చెప్పొచ్చుగా. ఇప్పుడు కూడా చెప్పు అనే 2-3 పదాలు నేర్చుకుని వచ్చాడు తప్ప అది ఇలాగా మీ మీదనే రాసుకున్నానండి. నా డ్రీమ్ మీతో ఒక షాట్ అయినా మీ దగ్గర మిమ్మల్ని డైరెక్ట్ చేయాలని కోరుకుండేది. ఫుల్ అండ్ మీరు ఒప్పుకుంటేనే ఈ సినిమా లేకపోతే లేదండి అన్నారు. అప్పటి వరకు కొంచెం పోజు కొడదాం అనుకున్నాను కానీ కొంచెం తేడాగా కొట్టారు 2 దెబ్బ. ఇంకా లాభం లేదు బాబు అని. మీరు ఒప్పుకుంటేనే సినిమా అంటే అబ్బో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుందని నేను ఓకే సాధారణ గోదావరి దానికి చేసేద్దామని కొంచెం గంభీరమైన వాయిస్తో అన్నా. హీరో ఎవరని అడిగితే సాక్షాత్తు మీ అబ్బాయి నుండి అక్కడ దెబ్బతిన్నా. అబ్బా ఏంటి మీ అబ్బాయి హీరో అంటున్నారు,
నేను తాత క్యారెక్టర్. ఇందాక మా మనవరాలు అంది తాతయ్య అని. అంత అక్కర్లేదమ్మా, మామూలుగా కూడా పిలవచ్చు రా తాతయ్య అని. పాప అమ్మాయి హ్యాపీ అంత అదిగా తాతయ్య అని. నేను ఎప్పుడు అట్లా అని వీడు తాతయ్య, నేను తాతయ్య వీడు మనవుడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నానేంట్రా బాబు అనుకున్నా. అయినా క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకుంది. దానిలోపు ఒక ఫోన్ వచ్చింది. 6 feet హైట్ ఉన్న కమెడియన్. నమస్కారం సార్, చాలా హ్యాపీ మీరు యాక్సెప్ట్ చేశారని చాలా హ్యాపీ. మీతో పాటు ఒక 20 days శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా. శుభ్రంగా మనకి రోజు ఏది కావాలంటే చేసుకొని మనం తినొచ్చు అని హ్యాపీగా అలా 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 సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ దీని ఏమంటారు ఆర్టిస్టుల వరకు సరదాగా మనం చేసుకుని వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి. ఎడిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి, ఒకసారి చూశాను. లేకపోయినా చెప్పేయడం ఈజీగా చెప్పేయచ్చు, చాలా గొప్ప ఎడిటర్, ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు. అసలు ఆ కుర్రోళ్ళలో స్పార్క్ ఉంది, నాకు తెలియదు ప్రామిస్ గా, కానీ ఇలా చెప్పేయచ్చు, కానీ అది తప్పు. ఆ తర్వాత మిస్టర్ డిఓపి పేరేంటి ఏమండి, మితేష్, ప్రామిస్ గా నాకు అర్థం తెలియదు. మితేష్ ఏదో సెట్ లో ఇప్పుడు పోగొట్టుకున్నాడు తినేట్టు తిరుగుతుంటాడు, అటు ఇటు ఇలా వెతుకుతుంటాడు. ఏంటండి ఏం కావాలి మీకు అన్నారు. అదొకటి ఆన్సర్. అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు మితేష్. మ్యాన్ ఈజ్ నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్, ఈజ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్. కాబట్టి అలాంటి మిరాకిల్ లాంటి వాళ్ళని పట్టుకున్నాడు మన రాహుల్. దొరికాడంటే అట్లా పట్టుకుంటాడని. తర్వాత శాండిలియా, అందరూ శాండీ అంటారు, నాకేదో అట్లా అనాలనిపించదు. శాండ్ అంటే అది సౌండ్ కదా, అందుకని శాండిలియా మంచి పేరు, అమ్మా నాన్నలు పెట్టిన పేరు. మ్యూజిక్ తెలుసు కదా ఎంత ఆనందంగా ఉందో, ఇందాక నుంచి ఆ మ్యూజిక్ వింటుంటే ఆనందం ఆయనే. అది అలాగా. ఓ ఏమంటే ఎట్లా ఉంది మ్యూజిక్, ఎలా చేస్తున్నారు, ఎలా వచ్చింది సార్ సినిమా అంటే 3 divisions కింద చేశాం సార్. ఒకటి యంగ్గా ఉన్నప్పుడు గౌతమ్ పార్ట్ మీద, ఆ తర్వాత నేను గౌతమ్ మన కిషోర్, మీ ముగ్గురు ఉన్నప్పుడు ఒక పద్ధతిలో మ్యూజిక్, తర్వాత చిన్న ఎమోషనల్ గా ఉన్నప్పుడు 3 divisions కింద చేశానప్పుడు కొద్దిగా అతనిలో ఉన్న ఆ టాలెంట్ నాకు కనపడింది. ఓహో చాలా గట్టివాడు అని. అంటే అందరూ ఇంకా మనకు ఒక ఏజ్ ఒకటి అనవసరంగా పైకి వచ్చేసింది కదా, దాంతో ప్రతివాడు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు. నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు నేను మాట్లాడతాను. దాంతో ఇలాగ వీళ్ళందరూ కలిసి అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా. ముఖ్యంగా నేను కిషోర్ గురించి మాట్లాడితే బాగుండదు, కానీ కిషోరు కొన్ని షార్ట్స్లో నవ్వొచ్చేది. పర్టికులర్లీ రేపు మీరు సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే మీరు తీసుకుని నాకు చెప్పండి, నేను చచ్చిపోతానని వెళ్తాడు. నేను వెళ్ళకుండా ఊరుకుంటాం, నేను గౌతమ్ ఇద్దరు, విత్ అవర్ పర్మిషన్ ప్రొడ్యూసర్ గారు. ఇది ఒక్కటి చెప్పకుండా ఉండలేకపోతున్నారు. నేను చచ్చిపోతాను అంటాడు మా ఇద్దరితో. మేము అలా చూసి ఊరుకుంటాం. నేను చచ్చిపోవడానికి వెళ్తాను నేను అంటాడు. వీళ్ళు అన్నట్టు చూస్తాం, లేదులే రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ సీను బహుశా మేము 6 టేకులు చేసినట్టున్నాం దానికి, ఎందుకంటే ప్రతి షాట్లో నేను అవుతూనే ఉన్నా. అది ఒక్కొక్కటి ఇట్స్ గివెన్ టాలెంట్. అందరూ అద్భుతంగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా నాకు నా పక్కన నా లెగసీ కంటిన్యూ చేసే కమెడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో మిస్టర్ కిషోర్ నాకు చాలా ఆనందంగా ఉంది. కిషోర్తో నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకు తెలుసా, ఒకప్పుడు ఇతను నా డైరెక్టర్, ఇప్పుడు ఎందుకు కాబట్టి దాంతో కలిసి యాక్ట్ చేయడం. ఎందుకంటే నాకు గౌతమ్ మేము వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు
ఫ్రెండ్లీగా కూర్చొని సరదాగా మాట్లాడుకునే రోజుల్లో అలాంటిదే మనం అప్పుడు బిగినింగ్ లో మనం దాన్ని ఏమంటారు అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చినప్పుడు మా ఇంట్లో కలిసి కూర్చొని సరదాగా చేసినటువంటి వీడియో అది. ఇందులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఆయన దయాకర్ గారు, దయానంద్ గారు, దయ ఉంది కామన్ గా, ఆనందం అయితే ఏంటి, కరుడు అయితే ఉంది. సో దయానంద్ గారు, ఇంకా ఈ సినిమాలో ఉన్న రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, సంపత్ గారు, ఇలా అందరూ చాలా, రఘుబాబు గారు, అందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు మర్చిపోతూ ఊరుకోడు, ప్రొడ్యూసర్ కదా. కాబట్టి వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మానందం. కాబట్టి ముఖ్యంగా నేను ఐ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్. నేను ఏమడిగాను, నిన్నేమని అడిగాను, నేను ఎందుకు చెప్పారు నువ్వు, నీకు సంబంధం ఏంటి, ఏమంటే ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు, నీకెందుకు, కూర్చో, అమ్మ నీ పేరు దివిజే కదా, దూరంగా ఉండు, 6 feet ఉన్నావు. నా అమ్మాయిలో ఉన్న సిన్సియర్గా చెప్పాల్సిన విషయం, వెరీ క్యూట్ యాక్ట్రెస్, యాక్ట్ చేస్తున్నట్టు అసలు ఉండదు. దిస్ ఈస్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ టు హర్. ప్రత్యేకంగా చెప్దామని మాత్రం నేను పిలిచాను. మిగతా వీళ్ళతో ఎక్కువ చాలా సీన్స్ లేవు, ఉన్న అంటే చాలా అతి తక్కువ. బట్ నాతో పాటు కంటిన్యూస్ గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే, నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్య అని పిలిచి మాట్లాడు, అతి న్యాచురల్ గా, అంటే వెరీ న్యాచురల్ యాక్టర్స్. దట్ ఈస్ దివిజ. ఎనీవే, నన్ను లాస్ట్ లో పెట్టినందుకు ఓ మాదిరిగా కొట్టాను అనుకుంటాను, పర్లేదా? మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నాను, లేకపోతే హెదిరిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటో అప్పుడు చూద్దాం. అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్లు అన్ని కలిపితే ఒక అద్భుతమైన సినిమా అవుతుంది, తెలుసా మీకు? అది నెక్స్ట్ రాబోయే దానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత చెప్తున్నాం. ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు, డైరెక్టర్, ఒక ప్రొడ్యూసరు, ఒక జర్నలిస్ట్, ఒక ఎగ్జిబిటర్, ఒక ఈవెంట్ కండక్టర్, ఇన్ని కలిపితే ఒక మనిషి. నేను ఇంకెవరి పేరుతో చెప్తాను, నీకు టెన్షన్ కదా. సురేష్ కొండేటి, ఎందుకంటే చిన్నపిల్లలు అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు అతని మీద జోవియల్ గా మాట్లాడగలిగింది ఇది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎవ్రీబడి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక్క 1 second టైం ఇస్తే నా మిత్రుడు దయాకర్ ఎక్కడున్నాడో, మహానుభావుడు, అందరికీ ఆరాధ్యం అతనే, క్యాషియర్. ఆ తర్వాత ప్రేమ్ అని ఇంకొక ఉన్నాడు, అతను తీసుకొని వస్తాడు. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎవడన్నా డబ్బులు అడగలరా? చెప్పండి, మీరు చెప్పండి. అంత తెలివిగా చెక్ చేశాడు రాహుల్. మేము వచ్చేసి హలో దయాకర్ అంటే ఇతను ఒక నవ్వుదామా వద్దా, ఫస్ట్ వీడు చూసి అన్నట్టు చూస్తాడు. ఆ తర్వాత అతనేమో నవ్వుతులు అన్న అన్నట్టు చూస్తాడు ఇతన్ని. ఇలాగా చక్కగా అందంగా జరిగినటువంటి, హ్యాపీగా అప్పుడే అయిపోయింది ఆ సినిమా అనే ఫీల్ కలిగజేసే విధంగా చేశారు. థ్యాంక్స్ టు everybody and will be meeting later, right? Yeah.